అవన్నీ గుర్తు చేసుకొని పగ ఊరినే పోతుందా? పోదు కదా. మనసులో కష్టం పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుందో ఏంటో, నా కోసం ఎదుగుతూ ఉంటాడు, నా కోసమే చూస్తూ ఉంటాడు అన్న ఒక భయానికి గురైపోయాడు. అప్పటికి యాకోబు దగ్గర చాలామంది సేవకులు ఉన్నారు, మంది మారుబలం ఉంది, ఒంటెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కొడుకులు ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరా? 11 మంది కొడుకులు. తర్వాత బెన్యామిన్ అప్పుడు పుట్టలేదు కదా. 11 మంది కొడుకులు, ఒక కూతురు ఉంది దీనా. సో ఇంతమంది ఉన్నా సరే అతనికి ఏంటంటే భయం వేసింది. ఆ భయంతో మళ్ళీ ఏం చేస్తాడంటే దేవుడిని అడుగుతాడు, అయ్యా నువ్వేంటి నాకు తోడుగా ఉంటానన్నావు, ఏంటో నాకేమో భయం వేస్తూ ఉంది అని ఒక సేవకుడిని కబురు పంపిస్తాడు. ఎలా పంపిస్తాడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి అంటే, కొన్ని గొర్రెలు, ఎన్నో వందల గొర్రెలు, నేను ఇక అవన్నీ మీకు ఆ లెక్కంతా చెప్పదలుచుకోలేదు కానీ సుమారుగా చెప్తున్నా, కొన్ని వందల గొర్రెలను, గాడిదలను, ఒంటెలను, ఇంకా ఆవుల్ని, పాడి గేదెల్ని ఇలాగిచ్చి పంపిస్తాడు కానుకగా. మా అన్నయ్య పరిస్థితి ఎలాగుందో చూసిరండి, ఆయన పొజిషన్ ఎలాగుందో చెప్పండి, ఇదిగో నీ దాసుడు మీ తమ్ముడు యాకోబు వస్తున్నాడు, నీకు ఇవన్నీ కానుకలుగా పంపించాడని చెప్పండి, ఆయన మూడు ఎలాగుందో తెలుసుకుందాము అని చెప్పి ముందు పంపిస్తాడు. అయితే వెళ్ళిన వాడు తిరిగి వచ్చి అంటాడు, అయ్యా మీ అన్నయ్య ఉన్నాడు, మామూలుగానే ఉన్నాడు, నిన్నే కలుద్దాం, నువ్వు వస్తున్నావు సంగతి తెలిసి నిన్నే కలవడానికి 400 మందిని, సుమారుగా ఎంతమంది ఉన్నారో 400 మందితో నిన్నే కలవడానికి వస్తున్నాడు అని అంటే, ఒక్కడే వస్తే అది వేరే రకం, జనాన్ని వేసుకొస్తున్నాడు అంటే ఏంటి అర్థం? భయం వేస్తుంది ఎవరికైనా. వారిని 400 మందిని వేసుకొస్తున్నాడట, ఇక నన్ను చంపడాకే కావాల్సిన అనుకున్నాడు. వెంటనే పథకం మార్చాడు, ఎలాగైనా ఎదుర్కోవాలి, ఇక వెళ్ళవలసింది. ఇంకో పక్కన దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నువ్వేమన్నావు, నువ్వే కదా వెళ్ళమన్నావు, నేను తోడుగా ఉంటానన్నావు కదా, నువ్వు సహాయం చేస్తానన్నావు కదా, మరి నా పరిస్థితి ఏంటి, ఎలాగుంది అని. ఇక దేవుడు చెప్పిన మాట మర్చిపోయాడు. నువ్వేం భయపడమాక, నువ్వు వెళ్ళి నేను ఉంటాను అన్నాడు కదా, దాన్ని పూర్తిగా తీసుకోలేకపోయాడు. దేవుని మాటని పూర్తిగా ధైర్యంగా తీసుకోలేకపోయాడు. మనిషిగా ఆల్రెడీ తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ తప్పు చూసారా ఇతనిలో మరలా భయాన్ని కొత్తగా మళ్ళీ పుట్టించింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్నిసార్లు కొన్ని పాపాలు మన జీవితంలో పూర్తిగా క్షమించాడు అని మనం నమ్మి ఇక దాన్ని మనం పూర్తిగా పక్కన తోసేయాలి. అలా పక్కన తోసేయకుండా ఎప్పుడైనా చేసిన పొరపాటును గుర్తు చేసుకున్నాం అనుకోండి, చేసిన పాపాన్ని గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది మనలో తిరిగి భయాన్ని పుట్టిస్తుంది. ఇంకా మనం పాపియే అన్నట్టుగా మనల్ని రుజువుపరుస్తుంది. దేవుడు ఇంకా క్షమించలేదన్న ఒక అనుమానం కూడా పుట్టిస్తుంది. ఆ పాపానికి ఎలాంటి ప్రతిఫలం ఉందో అని కూడా ఒక అనాలోచనను కూడా కలిగిస్తుంది. సో ఎప్పుడు కూడా అందుకే మనం వాటిని గుర్తు చేసుకోకూడదు. దేవుడు మనల్ని క్షమించాడు అని మన క్షమాపణ పొందుకున్న తర్వాత వాటిని గుర్తు చేసుకోకూడదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు దాన్ని ఏం గుర్తు చేసుకోమాకంటే, అసలు నేను కూడా గుర్తు చేసుకోను, ఇదిగో నేను దాన్ని మీరు చూడనంత దూరంగా, సముద్రానికి దూరంగా పారేస్తాను, నేను కూడా చూడను అని చెప్తాడు. అయితే ఇతడు గుర్తు చేసుకోవడం వలన ఇతరులోకి ఏమొచ్చేసింది, యాకోబులోకి భయం వచ్చేసింది. అంత పెద్ద దేవుడు అంత పెద్ద వాగ్దానాన్ని ఇచ్చి నువ్వు భయపడకరా, నువ్వు వెళ్ళరా, నేను నీకు ఉంటానురా అని అంత తిరిగి చెప్పిన తర్వాత కూడా మనిషి చేసిన బలహీనతను గుర్తు చేసుకోవడాన్ని బట్టి పాపాన్ని, భయాన్ని గురయ్యాడు. ఇక్కడ ఇతను చేసిన ఇంకో పని ఏంటంటే, చంపుతాడు, ఆడు చంపుకుంటా వచ్చి ఏమైనా కనికరిస్తాడేమో అని ముందేం చేశాడు, సేవకులు పంపించాడు. చాలా గొర్రెలను వాటిని అవి ఇవి అని బోల్డని పంపిస్తాడు. తర్వాత ఏం చేశాడు, లేయాని పంపిస్తాడు, లేయాని పిల్లల్ని పంపిస్తాడు. తర్వాత రాహేల్ని పంపిస్తాడు, తను ప్రేమించి చేసుకున్నాడు కదా, రాహేలు పిల్లలు వాళ్ళని పంపిస్తాడు. మనోడు లాస్ట్లో ఎక్కడో దాక్కుంటాడు. అంటే ఈ లోపల కోపానికి గురైతే ఎవరు గురవుతారు, ఈ బ్యాచ్ ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చేసరికి ఎవరు తగ్గుద్దో ఏంటో మరి ఎలా ఉంటుందో తెలియదు. మొత్తానికి ఈయన ఏం చేశాడు, మాత్రం దాక్కున్నాడు. అయితే వాళ్ళ అన్నయ్య అలాగే వచ్చాడు.
వచ్చి ఏడు మా తమ్ముడేడు వీళ్ళందరూ ఎవరు అంటే, అయ్యా మీ తమ్ముడు పిల్లలయ్యా, ఇక భార్య పిల్లలు వాళ్ళు వీళ్ళని చెప్తారు. అలా చెప్పిన తర్వాత, అయ్యో నా తమ్ముడు చూడాలి, నేను ఆశతో వచ్చాను, ఎక్కడున్నాడంటే, ఆశతో వచ్చారా, కోపం లేదంటే, కోపం ఎందుకు, నా తమ్ముడిని చూడాలని, నేను చాలా రోజులైంది దాన్ని చూసి ఆడు ఎలా ఉన్నాడో ఏంటో అనేసరికి అప్పుడు ఆ మాటలని ధైర్యం వచ్చి యాకోబు కూడా వస్తాడు. అలా వచ్చి అన్నయ్యని కలుసుకోవడం అనేది జరుగుద్ది. ఆ తర్వాత, అన్నయ్య ఇవన్నీ నువ్వు తీసుకో, నీకోసం పంపించాను, ఏంట్రా ఇవన్నీ నాకు ముందు పంపించావు నువ్వు రాకుండా అని అడుగుతాడు. అంటే అదేం లేదు, నీకు కొద్దిగా కానుకిద్దామని పంపించానంటే, కానుక లంచమా ఏంటది, ఇవన్నీ ఎందుకురా, నాకే దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, నాకేం దేవుడు తక్కువ చేయలేదు, నువ్వెలాగున్నావా ఏంటా, నిన్ను చూడాలి, నేను తప్పించాను, నువ్వేమో అవి పంపించి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి. మొత్తానికి ఏమైందంటే, ఇతను ఏమైతే ఊహించాడో అది అక్కడ జరగల, ఇతను ఏ విధంగా అయితే భయపడ్డాడో అక్కడ అలాంటిదేమీ జరగల. కారణం ఏంటి? వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు కాపాడుకుంటాడు. చప్పట్లు కొట్టండి ఆయనకి. అయితే ఈ మధ్యలో జరిగిన ఒక గొప్ప సంఘటనే నేను మీతో ఈ రాత్రి పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ మధ్యలో జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వీళ్ళందరినీ పంపించాక ఆ రాత్రి యాకోబు ఒంటరిగా ఉండిపోతాడు. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండ 32వ అధ్యాయంలో 23వ వచనం, 24వ వచనం, లేకపోతే 24వ వచనం ఒకటి చదువుదాం చాలు. ఆదికాండ 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఇక మన తర్వాత విషయాలన్నీ తెలిసినవి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒంటరిగా ఉండడం అనేది ఒకటేమో, మానసిక వేదన ఉన్నప్పుడేమో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఇంకోటేమో ప్రశాంతంగా ఉండాలప్పుడు కూడా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఈ రెండు, బాధకైనా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలనుకున్నప్పుడు కూడా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. సో ఈ రెండిటికి మించి అతీతమైనది ఏంటంటే, ఒంటరిగా దేవునితో ఉండడం అనేది ఇంకా గొప్పది. ఆ రాత్రి అంతా కూడా యాకోబు ఒంటరిగా ఉండి ఎవరితో పెనుగులాడుతున్నాడంటే, దూతతో పెనుగులాడుతున్నాడు. అంటే మనం ఆధ్యాత్మికంగా ఇక దేవునితో పెనుగులాడుతున్నాం. ఇక ఆ సందర్భం అంతా మనకు తెలుసు. అయ్యా నువ్వు దీవిస్తే కానీ నేను వెళ్ళలేదు, ఏంట్రా నీ బాధ, నాకు భయం వేస్తుంది, నువ్వు ఇచ్చావు, మాట ఇచ్చావు, నాకు గుర్తున్నాయి, నేనేం మర్చిపోలేదు, ఆ వాక్యం గుర్తుంది, ఆ మాట గుర్తుంది, నీ దర్శనం గుర్తుంది, ఆ కళ గుర్తుంది, అంతా గుర్తుంది. కానీ ఎన్ని గుర్తున్న సుఖం ఏంటి, ఒంట్లో ఏముంది, భయం కూడా ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి నువ్వు దీవించనేళ్ళు అంటేగా నాకు అసలు ధైర్యం రాదు. ఒక గంట కాదండి, ఓ పూట కాదండి, ఓ రాత్రి అంతా పెనుగులాడాడు. ప్రభు చిత్తం అయితే ఒక రాత్రి అంతా మనం ప్రార్థన చేసుకుందాం, ఒకరోజు మనం పెట్టుకొని ఒక రాత్రి అంతా చేద్దాం. ఏమన్నా ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడు, ఒక రాత్రి అంతా పెనుగులాడాడు. ఆ మధ్యలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఇతన్ని వదిలించుకోవాలని దూత ఒకసారి తుంటి మీద కొడతాడంట. తుంటి నరం, తుంటి ఎరిగిపోయింది అది అంటారు, తుంటి నరం. తుంటి మీద కొడితే అబ్బా అని వదిలిపెడతాడేమనుకుంటే వదిలిపెడతలేదు. అంటే దేవుని యొక్క అవసరత తనకి ఎంత ఉంటే వదలట్లేదు. మీరు అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మనం గమనించారా, మన పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు మన పిల్లలు మనల్ని ఎదురుని అడిగి మనం కావాలనుకున్నప్పుడు మనం ఇప్పుడు కాదు పోరా తర్వాత అంటే మన చొక్కా పట్టుకుని వదిలిపెట్టేవాళ్ళు కాదు, చేయి పట్టుకుని వదిలిపెట్టేవాళ్ళు కాదు, చీర పట్టుకుని వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఇస్తావా వదిలు అంటే వదలరు. ఇక ఏంట్రా అయితే ఒక దెబ్బేసన్నా, వదలే నేను బజార్ వెళ్తాను వచ్చేప్పుడు కొంటాలే ఆయన కొడితే తప్ప వదలరు. కొన్నిసార్లు కొట్టినా మొండి పిల్లలు ఏం చేస్తారు తెలుసా, అయినా పట్టుకొని కింద డొల్లుతూ ఉంటారు, చేయి పట్టుకొని కింద డొల్లుతూ ఉంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఆ పూట ఆ క్షణంలో
తండ్రి దగ్గర నుంచో తల్లి దగ్గర నుంచో అది పొందితే తప్ప వదలరు. మరి వాళ్ళు ఏమనుకుంటారు ఆ వయసుకి? ఇక మళ్ళీ ఎవడనుకుంటారో, మళ్ళీ అమ్మ తేవదనుకుంటుందో పెట్టదనుకుంటారో ఏంటో తెలియదు, కానీ పిల్లలు ఎందుకు కొన్నిసారి మొండిగా అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ యాకోబు కూడా అదే అలాంటి తరహాలోనే ఈ రాత్రి దీవిస్తే నువ్వు ఎన్ని మాట్లాడో చెప్పు, అవన్నీ కాదు, దీవించాను పో అంటే చాలు, అప్పుడు దాకా వదలన్నాడు. మొత్తానికి దేవుడు తెల్లవారిపోతుంది, ఈడు వదిలేదట్లేడని, ఒరే ఏంట్రా నీ బాధ? యాకోబు, సరే నేను ఇజ్రాయేల్ అని నేను చెప్తున్నా, నీ పేరు మార్చాను పో అంటే అప్పుడు వదిలేడు. తెల్లవారిపోతుంది. ఆ తర్వాత నుంచి కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు దానికి గుర్తుగా ఇప్పుడు కూడా వాళ్ళు చికెన్ షాపులో కానీ మటన్ షాపులో కానీ తుంటి మీద ఉన్న లేకపోతే తుంటి మీద ఉన్న నరాన్ని తినరంట. ఇప్పుడు కూడా తినరంట ఆ సెంటిమెంట్. సో అది అదొక ఆనవాయితీగా వచ్చేసింది. అది కూడా బైబిల్లో ఉన్న మాటే, రాయబడిన మాటే అలాగ ఉంది. సో మొత్తానికి ఇక యాకోబు కుంటుతూ వస్తున్నాడు కర్ర పట్టుకొని. తుంటి ఇరిపోయిందిగా, కుంటుతూనే వచ్చి అన్నయ్యని ఎదుర్కొన్నాడు. అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి అన్నయ్య చాలా అతను అనుకున్న దానికంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. ఏంట్రా, ఏమైందిరా, ఎలాగున్నావురా, ఏంట్రా, పిల్లలారా, పెద్దోడా చిన్నవాడా, మీ ఆవిడ, ఇటు చిన్నపిల్లవాడా, ఇటు పెద్ద పిల్లవాడా, చక్కగా మాట్లాడుకున్నారు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయనతో మనం ఉంటున్నప్పుడు మన ముందున్న పరిస్థితులన్నీ మార్చేస్తాడు. సో నేనేమని చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంలో అంటే, దేవునితో ఒంటరిగా గడపడం అనేది మన తలరాతలు మార్చే అద్భుతమైన సందర్భం. అది ఇంకా చెప్పాలంటే, దేవుడు మనతో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మనం దేవుడికి దర్శనం ఇస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. ఉదాహరణకి కొంతమంది వ్యక్తులను మీ ముందు గుర్తు చేసి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యం మనం 10వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2-3 వచనాలు. చదవండి, ఎవరు తీస్తారు చదివేశాను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. కొర్నేలి, ఒక అన్యుడైన కొర్నేలి, అయినా దేవుడు అంటే అతనికి ఇష్టం. ఇంకా రక్షణలోకి రాలా, అన్యుడే, కానీ యేసయ్య అంటే ఇష్టం. దేవుడి మీద ఇష్టాన్ని బట్టి అతడు విశ్వాసుల కంటే ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎంత ఎలాంటి ఒక అద్భుతమైన మనిషి చూసారా. ఇంకా దేవుడు నమ్ముకోవాలా, కానీ దేవుడు అంటే ఇష్టంతో ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తున్నాడట. ఇక్కడ సమయం రాయబడింది, ఇంచుమించు 3 గంటల సమయం, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకి 3 గంటల సమయంలో మనకి ఏం చేయాలనిపిస్తుంది అంటే కాసేపు పడుకోవాలనిపిస్తుంది. కాసేపు తలవాల్చాలనిపిస్తుంది, కాసేపు నడుము వాల్చాలనిపిస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు ప్రార్థన, కానీ చేయాలనిపించదు. ఆ సమయంలో కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామంది, అందుకే కొన్ని సంఘాల్లో నేను చూశాను, మధ్యాహ్నం 3 గంటలకి ఖాళీగా ఉన్న స్త్రీలు, పెద్దవాళ్ళు మందిరంలోకి వెళ్ళి 3 గంటల నుంచి 4 వరకు ప్రార్థన చేస్తారు. ఏంటి ఈ టైం పెట్టుకున్నారు ఏంటా అనుకునేవాడిని. అయ్యా, ఇది కొర్నేలి ప్రార్థన చేసిన సమయం. కొంతమందికి మధ్యాహ్నం నిద్రపోతారు, రాత్రి నిద్ర రాత్రి వాళ్ళందరూ గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఒంటరిగా తను చేస్తున్న ఆ సమయంలో దేవుడు దర్శనమిచ్చాడు కొర్నేలికి. ఇది ఎలా ఉంచండి.
తర్వాత ఇంకో వ్యక్తి అక్కడే మనం 10వ అధ్యాయంలోనే 9-10 వచనాలు చూస్తే 9-10 వచనాలు చూస్తే మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాడంట. పేతురు ప్రార్థన చేయడానికి. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడయ్యాడు. యాక్చువల్గా ఆకలేస్తుంది, భోజనం చేసే సమయం, కానీ ఏం అవ్వలేదు, వంట అవ్వలా. వంట అవ్వకపోతే ఏం చేస్తారు, వండేవాళ్ళ దగ్గర కూర్చొని కాలక్షేపం గడుపుతూ ఉంటారు. ఇదేంటి అట్టేసావు, ఇదేంటి చపాతీలా, ఏంటి తాలింపేసావా, ఎట్ట కూడా చేస్తారా కూర, సరే కానీ నేను కూడా అందుకోనా, నేను కూడా చేయనా. కానీ పేతురు ఏం ఆలోచిస్తాడు సార్, ఇంకా వంట అవ్వలేదా, ఓ పక్కన ఆకలేస్తుంది, ఇంకా వంట అవ్వలేదు, ఇంకా కొద్దిగా టైం ఉంది, ఈ కొద్దిగా టైం ఇక్కడ కూర్చొని ఎందుకు సోదేసుకోవడం, ఈ కొద్దిగా టైము మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు. ఉదయం 12 గంటల సమయంలో, ఆకలేసే సమయంలో, వంట అవ్వలేదని, వంటకి ఇంకా టైం ఉందని, ఆ టైంలో కూడా ఎవరితో ఒంటరిగా గడపడానికి ఇష్టపడ్డాడంటే దేవునితో. సరిగ్గా ఎప్పుడైతే ఒంటరిగా దేవునితో మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని పేతురుకిచ్చాడు. సో ఇంకో వ్యక్తి మనం అలా చూడగలిగితే లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనంలో జకర్యాను గురించి ఉంటుంది. జకర్యా తన తరగతిని క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మమును జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఆ సమయంలో ఏం జరిగిందో మనందరూ తెలుసు. దేవుడు దర్శించాడు. నువ్వు కుమారునికి అంటావు, నీకొక కుమారునికి అంటావు, నువ్వు అతనికి యోహాను అని పేరు పెట్టు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి పిల్లలు లేరు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యాను తన యాజక ధర్మం చొప్పున, అంటే మనం ప్రార్థన చేసుకుని కొన్ని అలవాట్లు ఉంటాయిగా, ఒక టైం మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి ఒక టైంలో తన పని తాను చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగానే ప్రార్థన చేసుకుంటున్నాడు, తన పని చేసుకుంటున్నాడు. దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి కుమారుని ఇస్తున్నాను, అతనికి యోహాను అని పేరు పెట్టని ఇక అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. సో ఇక్కడ మనం ఏంటంటే ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన శిష్యులు, యేసు ప్రభు శిష్యుల్లో మనం చివరి వాడైనట్టుగా, అయితే చిన్నవాడిగా ఉన్నటువంటి యోహాను గారి విషయానికి వెళ్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో తాను ఎక్కడున్నాడో చెప్తాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. అతను ఒంటరిగా ఉండే పరిస్థితి వచ్చింది. అయ్యో నేను జైల్లో ఉన్నాను, అయ్యో నన్ను ఇలా శిక్షించారు, అయ్యో నన్ను ఇక్కడ వేసారన్న ఇది కాదు, భలే సమయం దొరికింది ఒంటరిగా ఉండడానికి అని దేవునితో ఉన్నాడట. పరవశించిపోతున్నాడు, దేవునితో పరవాసిగా ఉన్నాడు. ఆ సమయంలోనే కదా దేవుడు దర్శించి ఈ గ్రంథం అంతా, ప్రకటన గ్రంథం అంతా కూడా యోహానుతో చెప్పి రాయించాడు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, యాకోబు ఆ రోజు ఒక్కడే ఒంటరిగా నిలిచిపోయాడు. ఆ ఒంటరిగా నిలిచిపోయాడు, భయంతో కూర్చొని లేడు. కూర్చొని ఉంటే ఈయన వచ్చేవాడు కాదు. ఆ ఒంటరిగా ఉండి ఏం చేస్తాడంటే, ప్రభువా ఏంటి నా పరిస్థితి, ఏం చేద్దాం అనుకున్నావు, నువ్వు చెప్తున్నావు కానీ నాకేమీ ధైర్యం సరిపోవట్లేదు, నాకు సరిపోయే ధైర్యం కావాలి. సరిపోయేంత కావాలంటే ఇంకేం చేయాలి, ఎవరో ఒకరు వచ్చి ఆయనకి ధైర్యాన్ని, అభయాన్ని ఇవ్వాలి. అందుకే ఒక నరుడితో రాత్రంతా పోరాడాడట. దేవునితో ఒంటరిగా గడుపుతున్నప్పుడు
ఆ సమయం మనకి ఎప్పుడు దొరికినా ఆయనతో అలా గడపడానికి, సమయం అలా వినియోగించుకోవడానికి, సమయాన్ని ఆయనతో ఉండడానికి మనం కానీ దాన్ని అవకాశంగా భావించి వినియోగించుకోగలిగితే అలాంటి సమయంలోనే చాలామంది అద్భుతాలు, దర్శనాలు, వారి జీవితాల్లో కలగబోయే సంభవాలు, లేకపోతే వారికి ఉన్న అవసరాలను బట్టి చాలా విషయాలు తెలుసుకోగలిగారు, పొందగలిగారు. కాబట్టి యాకోబుకి తిరిగి ధైర్యం రావడానికి కారణం ఆ రాత్రి ప్రభుతో ఒంటరిగా ఉండడం. ఇంకెప్పుడు యాకోబు భయపడలా. కాలు దెబ్బతిని అవుటోళ్ళగా కుంటాడే కానీ అతనిలో ధైర్యం మాత్రం తగ్గలే. ముందు కంటే ఇప్పుడు బలహీనంగా అయిపోయాడు, అయినా అతనిలో ధైర్యం చాలా బలంగా పెరిగింది. కారణం దేవునితో ఒంటరిగా ఉండి పొందుకున్న మహాశక్తి. సో నేనేమంటున్నానంటే మనకు కూడా అవకాశం ఉన్నప్పుడు దేవునితో ఒంటరిగా గడపడానికి ప్రయత్నించేద్దాం. చూసారా, అన్నం తినే టైం దొరికిన వంట అవ్వలేదని కూడా ఏం చేశాడు? అన్యుడై ఉండి కూడా దేవుడు అంటే ఇష్టం చొప్పున ప్రార్థన చేసుకు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. 12 గంటల ఆకలేసే సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. తన వంతు ఒంటరిగా ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన చేయాల్సిన యాజక ధర్మాన్ని దేవుని సేవకుడిగా అతను చేసుకుంటూ ఉంటే దేవుడు అతను దర్శించాడు. సో కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన అవకాశాలు, సమయాలు వచ్చినప్పుడు ఒంటరిగా ఆయనతో గడిపే ఒక అనుభవం మనందరము కూడా కలిగి ఉందముగాక. కేవలం కలిగి ఉండడమే కాదు, ఆ ఒంటరి సమయంలో ఆ శక్తితో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించే సమయం కూడా. సో ఇక మీదట ముందున్న అవకాశాలు, సమయాలు అలా వచ్చినప్పుడు ప్రభుత్వం మనం ఉండడానికి సిద్ధపడదాం. అనేక మంది భక్తులు పొందుకున్న అలాంటి గొప్ప దర్శనాలు, ఆశీర్వాదాలు, బలం, ధైర్యం మనం కూడా పొందుకుందాం. దేవుడు ఈ మాటలను మనందరి వెనుకడిలో దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.